జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు రైతుల యొక్క సమస్యలు మరి చెప్పుకుంటూ ఉంటే మరి మీరు పట్టించుకోకుండా రైతులకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఈ రోజుల్లో విత్తనాలు లేవు, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, చాలా ఇబ్బందికి గురైపోయి వాళ్ళు ఉన్న స్థలమో పొలమో ఏదో ఒకటి మరి అమ్ముకొని వాళ్ళ నిత్యావసర పనులు అనేది మరి వాళ్ళు పూర్తి చేసుకోవాలి. కాబట్టి పిల్లల చదువు కానీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళకి మరి ఆ 2 సెంట్లు 3 సెంట్లు ఎంతో కొంత భూమిని అమ్ముకొని వాళ్ళ యొక్క కష్టాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాటిని ఈ గవర్నమెంట్ దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేసి ఒక్కొక్క రేటు వచ్చే వాళ్ళకి ఎకరానికి మరి 5-6 కోట్ల రూపాయలు తేడా ఉంటే మరి వాళ్ళు ఎలా అమ్ముకోవాలి? కొనేవాళ్ళు ఎవరు వస్తారు? వాళ్ళకి 1 కోటి రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే 7 కోట్ల రూపాయలు మరి రిజిస్ట్రేషన్ ధర ఉంటే దానికి ఉన్న వ్యత్యాసాన్ని మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి మళ్ళీ అదొక ఇబ్బంది. దాన్ని కొనేవాళ్ళు ఎవరు ముందుకు రారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రైతులు ఎవరికి మొరబెట్టుకోవాలి? ఈ ప్రజాప్రతినిధి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ప్రజాప్రతినిధికి ఓట్లు వేసి ఈ రైతులు చేసిన మరి ఏదైనా వాళ్ళు చేసినటువంటి ఇబ్బంది అనేది మీ అందరూ కూడా చెబుతున్నాం. ఈ రోజుకైనా కానీ మీరు మీ ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కష్టాలు, రైతుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ప్రవర్తించాల్సిన విధంగా మీరు ఉండాలని చెప్పేసి మీ అందరం కూడా తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉన్నా కానీ రైతుల యొక్క పార్టీ, రైతులకు వెన్నుదన్నుగా ఎప్పుడైనా ఉంటాం. ఎటువంటి కష్టాల్లో ఉన్నా కానీ మేము వచ్చి నిలబడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.